ప్రకృతిలో మరణం సహజం, కానీ పక్షులు సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా? అస్సాంలోని ఒక చిన్న గ్రామం జాటింగా. ప్రతి ఏటా అక్కడ వందల సంఖ్యలో పక్షులు ఆకాశం నుండి నేరుగా కిందికి దూకి ప్రాణాలు వదులుతాయి. ఇది శాపమా, లేక భూమిలో దాగి ఉన్న ఏదైనా శక్తి వాటిని లాగుతోందా? అసలు ఏ ఆత్మలు వాటిని బలి కోరుతున్నాయి? వెల్కమ్ టు ద డార్క్ ఫైల్. ప్రతి ఏటా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో, ముఖ్యంగా అమావాస్య రాత్రులలో ఈ వింత జరుగుతుంది. గాలిలో ఎగురుతున్న పక్షులు అకస్మాత్తుగా తమ దారిని కోల్పోయి కింద ఉన్న ఇల్లు మరియు చెట్లకు బలంగా కొట్టుకొని చనిపోతాయి. స్థానికులు దీన్ని ఆకాశం నుండి పడుతున్న మరణం అని పిలుస్తారు. పూర్వం ఇక్కడ నివసించిన ప్రజలు ఆకాశం నుండి దయ్యాలు వచ్చి పక్షులకి కిందకు తోస్తున్నాయి అని నమ్మేవారు. కానీ సైంటిస్టులు అక్కడ ఒక వింత విషయాన్ని గమనించారు. ఆ సమయంలో వీచే గాలి మరియు దట్టమైన పొగమంచు వల్ల పక్షుల మెదడులోని నార్త్ సౌత్ దిక్సూచి పనిచేయడం ఆగిపోతుంది. కింద ఉన్న లైట్ల వెలుతురు చూసి అవే తమ దారి అనుకుని భ్రమపడి వచ్చి కొట్టుకుంటాయి. కానీ కేవలం ఆ ఒక్క గ్రామంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎందుకు జరగదు? దీనికి సమాధానం సైన్స్ దగ్గర కూడా లేదు. మరో వింత ఏంటంటే, ఈ పక్షులు పగటిపూట కాకుండా కేవలం రాత్రిపూట, అది కూడా ఒక ప్రత్యేకమైన సమయంలోనే ఇలా ప్రవర్తిస్తాయి. రాత్రిపూట ప్రయాణించని పక్షులు కూడా ఆ సమయంలో గాలిలోకి ఎందుకు వస్తున్నాయి? ఇది ఇప్పటికీ ఒక అంతుచిక్కల రహస్యంగానే మిగిలిపోయింది. జాటింగా మిస్టరీ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రకృతిలో మనకు తెలియని శక్తులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఆ పక్షుల మరణానికి కారణం సైన్సా, లేక మరేదైనా శక్తా? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను తెలుసుకుందాం. Stay tuned to the Dark File.